హరే కృష్ణ. సో అల్లూరి వెంకటాద్రి స్వామి వజ్రంతో చేసిన ఆ ముకుటని భగవంతుడికి అర్పించినాడు. ఎంతో ప్రేమతోటి భక్తితోటి ఎంతో కష్టపడి చేసి దేవుడికి ఇచ్చినాడని చెప్పేసి అర్పించినాడని చెప్పేసి ఇంతకుముందు క్లాసులో మనము తెలుసుకున్నాం కదా. సో దేవుడికి అది అర్పించిన తర్వాత ఈ దానికి ఒక పచ్చ రంగుది ఒక రాయి మరకతమణి, మీరు ఆ ఫోటోలు చూసి ఉండొచ్చు. ఆ మరకతమణి కావాలా. అది ఎక్కడుంది? అది కలకత్తాలో ఉంది ఒక డివోటీ ఇంట్లో. ఈవెన్ అది కలకత్తాలో ఆ డివోటీ ఇంట్లో ఉండేది ఆ డివోటీస్కి తెలియదు వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పేసి. మాధవ్ సావుకార్ అని చెప్పేసి ఒక అక్కడ ఉండే ఆయన పర్సన్ కలకత్తాలో. దేవుడు ఏమన్నాడంటే ఆయన అడ్రస్ మొత్తం చూడు, పలానే వీధి, పలానే ఊరు, పలానే ఏరియా పోవాలా. అక్కడ పోయి ఆయన అడగల. వాళ్ళకి తెలియదు అది ఎక్కడ ఉందని చెప్పేసి. లోపలికి వెళ్ళు, పలానే చోట కొద్దిగా డిగ్ చేయాల. అక్కడ డిగ్ చేస్తే నీకు దొరుకుతాయి. వాళ్ళు హ్యాపీగా ఇచ్చేస్తారు. నువ్వు ఇంత చెప్తే నా పేరు చెప్తే వాళ్ళు కాదంటారు, ఇచ్చేస్తారు. నేను అడిగినని చెప్పు, తీసుకుని వచ్చాయని చెప్పేసి మళ్ళీ తీసుకొని పోవాలా అని తీసుకుని వచ్చేసి ఈ కిరీటంలో మళ్ళీ సెట్ చేసి ఇచ్చేసి ఇప్పుడు ఇది చాలే అని చెప్పినట్టు మళ్ళీ ఆ కిరీటంలో దాన్ని సెట్ చేసి ఇచ్చేసేమని. సరే అట్లే దర్శనం చేసుకునేసి అమ్మవారి కాడికి వచ్చినాడు శ్రీరంగనాచార్య దగ్గరికి వచ్చి శ్రీరంగనాచార్య దర్శనం చేసుకుంటాడు. శ్రీరంగనాచార్య పట్టుకున్నారు. శ్రీరంగనాల్లూరి ఇక్కడ రాబ్బా అని చెప్పేసి, అవును నంపెరమాళికి ఏదో వజ్రంతో మంచి ముకుటు చేసి ఇచ్చిన చూశాను నేను, దాన్ని వేసుకొని ఇంకా ఆనందపడిపోయినాడు. మళ్ళీ ఒక విషయము, శ్రీరంగం తెలుసు కదా నీకు, ఇది త్యాగ మంటపం కాదబ్బా, ఇది భోగ మంటపము. ఇది భగవంతుని ఒక భోగానికి ఉండేది, ఎంజాయ్మెంట్ కోసం ఉండేది. ఇది ఇక్కడ ఏంలే తినడము, తిరగడము, భక్తుల్ని కృపాకటాక్షించడము, అంతేగాని ఇక్కడ ఆయనకి ఇంకా వేరేం పాలన ఉండదు అని చెప్పేసి. అవును, మళ్ళీ ఒక్కొక్కసారి ఆయన అర్ధాంగి మేము ఆయన అర్ధాంగికి ఉండి మళ్ళీ ఆయన భోగమంటపులు అంత మంచి కిరీటం వేసుకొని తిరుగుతుంటే కొద్దిగా మేము కూడా వేసుకోవాలి కదా, మేమేమో పాతది వేసుకుంటే మళ్ళీ బాగుండదే, మాకు కూడా ఒక కిరీటం చేసి ఇవ్వాలి కదా నీవు అని చెప్పేస్తే శ్రీరంగనాచార్య అడిగితే శ్రీరంగనాచార్య అన్నాడు, సరే అమ్మ, ఇది మీ ఆజ్ఞ, మీ అనుగ్రహం ఉంటే, మీ అనుగ్రహం ఆపాలకుంటే ఏముంది, మీకు ఒక కిరీటం చేసి ఇవ్వడం పెద్ద కష్టమా, మీ కృప ఉంటే ఎట్టొకటి చేసిస్తానమ్మా అని చెప్పేసి తాను ఒక రాజు వచ్చినట్టు కన్నా తను కాపాడడానికి. ఆ రాజు ఏదో డైమండ్స్ ఉందన్నాడు అని అనుకున్నాడు. నీకు మళ్ళీ ఇంకా అంత కష్టపడే అవసరం లేదు, ఆ రాజు దగ్గర పోయి అడగదాంలే అని చెప్పేసి ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్తే రాజు వెంకటాద్రి స్వామి పర్వాలేదులే, ఒక బ్రహ్మచారిగా ఉండి ఇంత కష్టపడి స్వామికి నంపెరుమాళ్ళకు ఒక ముకుటం చేసి ఇచ్చినాడని చెప్పేసి రాజుకు ఒక ఆనందం కూడా ఉంది. మంచి ఆయనకు ఆతిథ్యము, మంచి ఉపచారాలు చేసి ఆయనకి ప్రణామాలు చేసి రాజు నిలబడినాడు. ఏం కావాలి వెంకటాద్రి, నేనేమో సహాయం చేయాలి నీకని చెప్పేసి ఏదో కొత్తగా చూసినట్లు మాట్లాడుతున్నాడు. అయితే రాజుగారు, మీరు ఆ రోజు నేను లాలుగుడిలో కష్టపడతా ఉంటే ఆ దుండుగులు వచ్చేసి ఆ ముకుడాన్ని తీసుకుని పోతా ఉంటే మీరే కదా నన్ను రక్షించింది అని చెప్పి. ఈ మాట అంతా రాజు కొత్తగా ఉంది. నేను ఎక్కడ ఉన్నానబ్బా, నేను ఎప్పుడు వచ్చినాను అక్కడికి, నేను రాలేదే. స్వామి, మీరు ఆ గుర్రంలో వచ్చేసి తెల్ల గుర్రంలో వచ్చి నన్ను రక్షించింది, నాతో మంచిగా మాట్లాడుకొని శ్రీరంగం వరకు వచ్చినారు కదా, అన్న ఇట్లా శ్రీరంగం పోతే ఇది చెప్పింది మీరే కదా, అంత వేగం వచ్చి రక్షించినారా నన్ను, ఇంత ప్రేమంగా పలికింది. రాజు అన్నాడు, ఇదంతే సంబంధం లేదబ్బా స్వామి, మీరు ఇట్లా మాటలు మారుతున్నారా, నేను రాలేదబ్బా నీతోటి, ఒక సాధు నీతోటి నేను అబద్ధం చెప్పేసి నేను రాజు, ఏం సంపాదించబోతున్నాను నీతోటి. స్వామి, మీరు నా దగ్గర ఇన్ని నంబర్లు చెప్పినాడు, ఇన్ని డైమండ్స్ ఉంది, ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు ఏదో ముకుటలు చేసి ఇచ్చినావని చెప్పేసి తెలుసుకున్నాను, ఇంకా అన్ని వీళ్ళు తెలుసుకున్నారు చూడు, వరదరాజస్వామి, పార్థసారథి, రంగనాథ స్వామి, ఇన్ని అడిగితే చాలు ఏదో కష్టపడి ఏమైనా
తతంగలు పడి ఏమన్నా చేసి పడిలేసి ఏదో ఒకటి మాకు చేసిస్తాడని తెలుసుకున్నారు కదా, తప్పకుండా వీళ్ళు ఇంకెవరన్నా అడగొచ్చని చెప్తున్నారు. మీరు చెప్పినారు కదా, ఇంకెవరైనా అడిగితే నా దగ్గర ఇన్ని వజ్రాలు ఉన్నాయి, నీవు దేవుడి సేవలు వాడచ్చు దాన్ని అని చెప్పి ఆ నంబర్లు కూడా చెప్పినారే అని చెప్తే, ఆయన చెప్పిన నంబర్ను వెంకటాద్రి స్వామి చెప్పిన నంబర్లు వీళ్ళ ఇంట్లో ఉండే డైమండ్ నంబర్లో సేమ్గా ఉంది. ఆయన ఏదన్నాడో నా దగ్గర ఒక 150 ఉంది అప్పుడు డైమండ్స్ కావాలంటే తీసుకొని పోని చెప్తే వీళ్ళ దగ్గర ఉండేది అంత ఉన్నాయి లోపల. అరే ఈ ఎగ్జాక్ట్ నెంబరు నాకు నా భార్యకు తెలుసు, నా బీరోలు నా ఖజానాలు ఎన్ని డైమండ్స్ ఎత్తి పెట్టినానని చెప్పేసి ఈయనకి ఎట్లా, ఈయన ఒక సాధు, ఈయనకి అది మా ఇద్దరు తప్ప ఇంకొకటి వ్యక్తి థర్డ్ పర్సన్ తెలుసు అంటే అది భగవంతుడు. అంటే భగవంతుడు సర్వతోముఖ, ఆయన కప్పేసి మనము ఏం చేయలేము. ఏ సీసీ కెమెరా కూడా పనికిరాదు. అది దాంట్లో ఏమైనా వందలాది ఫాల్ట్ రావచ్చు, కానీ భగవంతుని ఒక ఏ సీసీ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎవరోలో కుదరదు. అరే మేమింత జాగ్రత్తగా పెట్టిన డైమండ్స్ పైన నంబర్లు మా ఇద్దరు తప్ప, భార్య భర్తలు మా ఇద్దరు రాజరాణి తప్ప, ఇది ఒక వ్యక్తికి ఒక పర్సన్కి తెలిసిందంటే ఈయన చెప్పేది నిజం. ఎందుకంటే ఆ నంబర్లు మా ఇద్దరికే తెలుసు. ఓ రంగనాథ్ దీనిపైన కళ్ళు పెట్టినాడు, ఇంకా దీన్ని మేము అనుభవించాలనుకోవడం ఇది వ్యర్థం. దేవుడు ఒకటి కావాలనుకుంటే మేము ఏమంటే ఆయన 1000 చేతులు ఉన్నాయి, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత, వేల కళ్ళులు ఉన్నాయి, వేల తలకాయలు ఉన్నాయి, వేల చేతులు ఉన్నాయి. ఆయన ఇది తీసుకోవాలనుకున్నప్పుడు మనం దాని 2 చేతులు మనము మామూలుగానే మనకు గట్టి మనిషి వచ్చేసి మన చేతులు ఏమైనా ఉంటే పెరిగి తీయాలంటే తీసుకుంటాడు. ఇంకా 1000 చేతులు దేవుడు ఇది తీసుకోవాలనుకున్నప్పుడు ఏ రాజు కానీ ఏ సైనికులు కానీ ఏది పనికిరాదు కదా. ఆయన అనుకున్నాడు, అని మంచి సాత్విక భావం ఉంది. ఆయన అయ్యో దేవుడికి రంగనాథుడు కావాలనుకున్నాడా, మంచిగా ప్రేమతో ఇస్తాను అల్లూరి తీసుకొని పో, అమ్మవారి ఇది కావాలని ఆమె ఇచ్చిన సౌభాగ్యం మీద, ఆమె ఇచ్చిన సంపద ఆమెకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాను, దయచేసి హ్యాపీగా తీసుకొని పో అని చెప్పేసి ఎవరు మాట అడగలేదు, ఏం లేదు. తన ఖజానాకి పోయి ఆ డైమండ్స్ కరెక్ట్ లెక్కబెట్టి చెప్పింది, వెంకటాద్రి చెప్పింది కరెక్ట్గా ఉంది, ఇది రంగనాథుడి పని, ఇది నంపెరమాళ్ళ పని, దీన్ని ఎవరు ఆపలేరు, నేను ఈకుండడం పెద్ద పాపం, ఇది నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ప్రేమతో ఇచ్చేస్తాను. ఇంకా ఆ డబ్బులతోటి మంచిగా అమ్మవారికి కూడా మంచిగా ఒక వజ్ర కిరీటం చేసేస్తారు. చేసేసేసి ఇంకా నంపెరమాళ్ మంచి దర్శనం ఇస్తూ ముకుటం అయిపోయింది. అడ్రస్ వేరే ఒక డైమండ్ ఆ మరకతమణి పచ్చరాయి ఆ గ్రీన్ స్టోను ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ కూడా చెప్పినాడు. ఆ లోపల అమ్మవారు కూడా ముకుటం అంతా అయిపోయింది. ఇంకా మాట్లాడి ఏమన్నాడు, చూడు నా అభయహస్తం ఎట్లా ఉంటుంది చూడు, ఇక్కడ ఏం ఫ్లవర్స్ అంతా ఏం వేసుకోలేము, ఇక్కడ ఒక బ్యాంగిల్స్ ఉంటే మంచిగా అనిపిస్తాయి, ఇంక చెయ్యి ఇట్లా పట్టుకుని ఉంటాను కదా, ఇక్కడ ఒక బ్యాంగిల్స్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి తర్వాత ఆ ఒక బ్యాంగిల్స్ కావాలన్నాడు. తర్వాత ఆ బ్యాంగిల్స్ని చేతికి ఒక కడియాల లాంటిది ఒకటి వేస్తారు. మళ్ళీ దానికి డిజైన్, దాని కింద ఒక పెండెంట్ వేరే ఉంది, అది కావాలన్నాడు. ఇట్లా ఒక డిజైన్ కూడా చెప్పిన దానికి ఒక పెండెంట్ ఉంటే ఇట్లా అబ్బాయిస్తాను నేను పైకి చూపిస్తా ఉంటే ఇది రియలాడుతూ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి సరే అని చెప్పేసి అది కూడా చేయించుకున్నాడా. అది కూడా కావాలన్నాడు. సర్లే ఇంక ఇక్కడ ఆపేశాడంటే అక్కడికి ఆమె ఆపలే. చూడు నేను మాలలను తీసిన తర్వాత ఎందుకంటే రామానుజాచార్య ఎన్ని మాలలు వేయాలంత రూల్స్ ఉందని చెప్పేసి యశోదమ్మ కృష్ణుడికి వేసినట్టు వేయరు, ఆయన వనసుందరులాగా ఫుల్గా వేసుకుంటాడు. ఈయనకి ఇన్ని లిమిట్స్ ఉంటాయి, ఇన్ని వేసుకోవాలి మాలలు, ఇంత ఉండాలి, ఫస్ట్ మాల ఇంత ఉండాలి, చిన్న మాల ఇంట్లో ఉండాలి. చూడు నేను మాల వేసిన తర్వాత ఈ షోల్డర్ పైన కొద్దిగా గ్యాప్ కనిపిస్తుంది, ఈ గ్యాప్కి ఒక మకర గంటి మాల వేస్తే ఇంకా బాగుంటుంది, కవర్ అయిపోతాయి. సరే స్వామి అని చెప్పేసి అన్ని వింటున్నాడు. ఏదో చిన్నపిల్లల డిమాండ్ లాగా నాకు అది కావాలి ఇది కావాలని చెప్తా ఉన్నాడు ప్రేమంలో. ఈయన కూడా అల్లూరి వింటున్నాడు. ఏజ్ అయిపోయింది, ఇది ఇంకెప్పుడు చేసేది, సరే నీవు సంకల్పిస్తేస్తే ఎవరు ఆపగలుగుతారా, చేసిస్తాను అని చెప్పేసి ఇంకా కలకత్తాకు పోవాలా, ఆ పచ్చరాయి తీసుకొని రావాలా. అట్లా తాను కలకత్తాకు బయలుదేరుతున్నాడు ఆ ముకుటంకు ఆ పచ్చరాయి కోసం. అట్లా పోయే దారిలో తన శిష్యులంతా ఉన్నారు, అందరూ కీర్తన్స్ భజన చేసి అట్లా వెళ్తున్నారు. అది కాకుండా ఇంకా 2 మాలలు కూడా ఎక్స్ట్రా అడిగినారు, చాలా మాలలు అడిగినారు. అది కూడా మైండ్లో ఉన్నాయి, ఎట్టొకటి చేసేయాలని చెప్పేసి
తర్వాత కీర్తన చేస్తూ వేరే వేరే ఊరికి పోతున్నారు. ఏదో వచ్చింది, మన పాదయాత్ర పోతాయి కదా, ఆ విధంగా మన భక్తులు భగవద్గీత భాగవతం ప్రచారం చేయడానికి ఎట్లా ఎద్దుల బండితోటి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉండదు. ఈరోజు ఎక్కడ స్టే చేస్తాం తెలియదు, అక్కడ ఉండే మనుషులు ఎటువంటి వాళ్ళు తెలియదు. కానీ ఆ గౌర్నిత యొక్క కృప అందరికి అందించాలా. ప్రతి నగరాది గ్రామం, ప్రతి ఒక్క నగరంలో ప్రతి ఒక్క సిటీ విలేజ్ మొత్తం కవర్ చేయాలా. చైతన్య మహాప్రభు అందరూ ఒక ఊర్లు ప్రవేశం పెట్టాలా, అందరూ తెలుసుకుని ఉండాలా ఆ కరుణావతారం గురించి అని చెప్పేసి ఎట్లా చైతన్య మహాప్రభుని తీసుకొని గౌర్నితని తీసుకునేసి మన ఆల్ ఇండియా పాదయాత్ర వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బ్రహ్మచారులు పాప కష్టపడతారు. ఒక పర్టికులర్ ప్లేస్ ఉండదు పండుకోవడానికి. ఒక రోజు ఇక్కడ ఉంటాము, రేపు ఇంకొక చోట ఉంటాము, వర్షము ఎండము ఏం కేర్ చేయకుండా అట్లే పోతూ ఉంటారు. భగవన్ నామ సంకీర్తనం చేస్తాం. ఆ విధంగానే అల్లూరి వెంకటాద్రి స్వామి తన భక్తులతో తన శిష్య బృందంతో కీర్తన చేస్తూ పోతూ ఉంటారు. అయితే కొంచెం మంది హుషారుగా ఉంటారు కదా. దానిలో ఒక అబ్బాయి, ఒక శిష్యుడు ఉంటాడు, రోజు మంచి కలెక్షన్ చేసుకుంటాడు. ఆయన సడన్లీ సిక్ అయినారు. సిక్ అయిపోతే అనారోగ్యం వచ్చింది ఆయనకు. అనారోగ్యం వచ్చేసి ఇంకా ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళంతా హుషారుగా కలెక్షన్లంతా ఆయన అయితే కొద్దిగా ప్రచారం చేస్తాడు. ఈ డబ్బు దేవుడికి పోతుందండి, ఇది దేవుడి సేవకు వాడుతున్నాము, మీకు శాశ్వతమైన ఒక ఇది దొరుకుతుంది, అవకాశం ఇది, దేవుడికి బంగారం చేసిస్తాము, ముకుటం చేసేస్తాము, ఎప్పుడు దేవుడు అది వేసుకుంటాడు, మీకు అది భాగ్యం, అది ఇదంతా చెప్తాడు అనుకుంటాను. అట్లా ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక ఆయన ఇట్లా ఆ పర్టికులర్ పర్సన్ ఎప్పుడైతే అనారోగ్యం ఇదైనాడా కొద్దిగా కలెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది కదా. దాన్ని కవర్ చేయడానికి ఆయనకి హెల్త్ బాగలేని ఆ క్షణమే నంపెరమడు ఏం చేసినాడు, ఆయన రూపంలో పోయి తాను కలెక్ట్ చేసుకున్నాడు. తాను బాగా అక్కడక్కడ పోయి ఏం చెప్తున్నాడు అర్థం కావట్లే. బోల్ డబ్బులు వస్తూ ఉంది, ఫుల్లుగా వస్తూ ఉంది. ఈయన వచ్చి సాయంకాలం అయితే ఈయనకి ఇచ్చేస్తాడు. అయితే అల్లూరి వెంకటాద్రి స్వామి అనుకున్నాడు, అరే ఇది ఈ ఊరు వాళ్ళు చాలా మంచోళ్ళుగా ఉన్నారా, చాలా పాయస్ పీపుల్గా ఉన్నారా, పుణ్యవంతులుగా ఉన్నారా, రోజు మంచి కలెక్షన్ వస్తుంది అని చెప్పేసి. అయితే ఇది సాక్షాత్ దేవుడే కలెక్ట్ చేస్తున్నట్టు అర్థం కాలే. బతుకుండా వస్తున్నాడు, ఈయన ఎత్తి పెడతా ఉన్నాడు. సరే లాస్ట్కి 1 వీక్ అయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ జాయిన్ అయినాడు. అంతవరకు ఆయన ఒక చోట ఉన్నాడు రెస్ట్ తీసుకునేసి. నంపెరమాళ్ళు ఈయనతోటి పండుకొని ఇక్కడ ఈయనతోటి తిరుక్కొని ఈయనతోటి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక రూపంలో. తర్వాత అబ్బాయి వచ్చినాడు, మళ్ళీ నార్మల్ కలెక్షన్ నార్మల్ అవుతుంది. అంటే ఆయన రేంజ్కి ఆయన కలెక్ట్ చేసుకుని వస్తున్నాడు రోజు. అయితే ఒకసారి వెంకటాద్రి స్వామిని ఆయన మాట్లాడుకునేసి, లాస్ట్ వీక్ ఎక్కడ మనం అక్కడ ఆ ఊర్లు భలే మంచి వాళ్ళు కొన్నారే, బాగా మనకు భగవత్ సేవ అంటే అల్లి ఫుల్గా ఇస్తూ ఉన్నారే డబ్బు, ఎంతకాలం అంత తన సంపదాన్ని దేవుడికి వాడాలని చెప్పేసి ఇస్తున్నారు. అట్లా ఎట్లా అంటే, అవునా స్వామిని, అవునా స్వామి ఏమి అట్లా అడుగుతున్నావు, నీవే కదా రోజు సాయంత్రం తీసుకుని వచ్చింది. నేను ఎక్కడ తీసుకుని వచ్చాను స్వామి, నా 1 వీక్ అయింది, ఒక వారం అక్కడ పండుకొని ఉన్నానని చెప్పేసి. అక్కడ మనం లాస్ట్ ఒక భాగవతుల్ని భక్తుల్ని కలిసినాం కదా, అక్కడ వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకొని ఇప్పుడే 1 వీక్ తర్వాత వస్తున్నాను. ఏమంటున్నావు, ప్రతిరోజు ఇంత డబ్బు పట్టుకుని వచ్చింది నీవు కాదైతే. నేను కాదు స్వామి అంట. ఆయనక అట్లే నీళ్ళు వస్తుంది, ఆనంద బాష్పలు వస్తుంది. నంపెరమాళ్ తన సేవకు తన భక్తులలో కుదరలేకపోతే తాను కూడా పర్సనల్గా ఎట్లా కొండపైన పుష్కరిణి కోసము అనంతాళ్ వరకు నేనే హెల్ప్ చేస్తానని చెప్పేసి భార్య ప్రెగ్నెంట్ లేట్ అవుతుంది మట్టి తీసుకుని రావడం అని చెప్పి ఆమెకు హెల్ప్ చేయాలని చెప్పేసి తాను మట్టి మోసినట్టు ఈ అల్లూరి వెంకటాద్రి స్వామితోటి రంగనాథ్ కూడా ఆ మధ్యలో పోయి ఆయనకి కీర్తన ఆయనే పాడుకొనేసి ఆయనే సంపాదించుకునేసి ఈయనకి ఇస్తూ ఉండింది సాక్షాత్ దేవుడు అని తెలిసిపోయింది. శ్రీనంపెరుమాళ్ళకి జయ. అట్లా తీసుకుని వచ్చేసినాడు. అట్లా తీసుకుని వచ్చేసి ఇది చేస్తాడనమాట, డబ్బుల్ని స్వామి సేవకని అర్పిస్తున్నాడు. అట్లా లాస్ట్కి మాధవ్ సావుకారుల ఇంటికి చేస్తాడు. మాధవ్ సావుకారు ఇంటికి వెళ్ళేసి తర్వాత అక్కడ పోయి చెప్తాడు, మేము శ్రీరంగం నుంచి వచ్చినాము, దక్షిణ భారతంలో ఉన్న ఇది శ్రీరంగం, అక్కడ పెద్ద గుడి ఉంటాయి, అక్కడ నంపెరుమాళ్ అనే స్వామి ఉంటాడు, ప్రియ పెరుమాళ్ అనే ఒక రంగనాథ స్వామి పండుకొని ఉంటాడు ఆదిశేషుడి పైన, సాక్షాత్ భూలోక వైకుంఠం అది.
అటువంటి స్వామి మీ దగ్గర ఒక సేవ తీసుకోవాలనుకున్నాడు. అయితే వాళ్ళు అన్నారు, ఏం సేవ, ఏం చేయాలో చెప్పండి, చేస్తాము, మా శక్తి అనుసారం ఏమైనా చేస్తాం, మీరు ఏం చేసే అవసరం లేదు, ఆల్రెడీ మీ దగ్గర ఉండింది అది ఇచ్చేస్తే చాలు అన్నాడు. మా దగ్గర ఉండింది, మా దగ్గర ఏముంది అట్లాంటిదంటే, లేదు మీ దగ్గర ఒక గొప్ప వస్తువు ఉంది, ఒక మరకత మణి ఉంది, అది నా పెరుమాళ కావాలన్నాడు. మరకత మణి అమ్మా ఇంట్లో పచ్చ కలర్ స్టోనా, అది ఎక్కడ ఉంది అంటే, అదంతా నా పెరుమాళ మొత్తం చెప్పినాడు, అదంతా మీరేం బాధపడదు, నేను పోయి తీసుకోండి, మీకు అనుమతి ఇస్తే నేనే పోయి తీసుకుంటాను అన్నాడు. అట్లా పోయేసి ఆ నంపెరుమాళ్ళకి ఆ పచ్చ కలర్ రాయి ఉంది కదా, దాన్ని తీసుకుని వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ప్లేస్ చెప్పినాడా అక్కడ పోయి కొద్దిగా డిగ్ చేసుకునేసి ఆ రాయి పట్టుకొని చూపిస్తాడు. అయితే వాళ్ళకి ఆశ్చర్యమైంది, ఇన్నాళ్ళకి ఇదే ఇల్లు పండుకుంటున్నాం, పండుకుంటున్నాం, మాకే తెలియదు ఇంత పెద్ద నిధి, ఇంత పెద్ద మంచి పచ్చ కలర్ రాయి ఇక్కడ ఉందని చెప్పేసి, ఇది నా రంగనాథ్ కావాలనుకుంటే ఇది తప్పకుండా ఆయనదే ఉండొచ్చు, తీసుకుని పోలే, మంచిది, ఆనందం మాకని చెప్పేసి వాళ్ళు కూడా మంచి కృతార్థ భావంతో ధన్యోస్మి చెప్పేసి భగవంతుడికి ఈ విధంగానే మన పూర్వీకుల యొక్క కృప వల్ల దేవుడికి సేవ చేసే భాగ్యం మనకు దొరికిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ప్రేమంతో ఆ ఒక రాయిని, ఆ పచ్చరాయిని ఈయనకి అల్లూరి వెంకటేశ్వర స్వామికి తీసుకొని పోవడానికి అనుమతిస్తారు. మంచి వాళ్ళతోటి కూడా మంచి ఆనందపడిపోయినాడు అల్లూరి వెంకటేశ్వర స్వామి. అయితే తర్వాత ఒక విషయం జరుగుతుంది, మనం అది ఇంకొక ప్రవచనంలో తెలుసుకుందాం. శ్రీ అల్లూరి వెంకటాద్రి స్వామికి జయ, శ్రీ రంగనాథ స్వామికి జయ.